హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ కొనసాగుతోంది. మణికొండలో విల్లాల కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. చిత్రపురి కాలనీలోని 7 విల్లాలను అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు 7 విల్లాలను కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ కొనసాగుతోంది. మణికొండలో విల్లాల కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. చిత్రపురి కాలనీలోని 7 విల్లాలను అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు 7 విల్లాలను కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జులిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, మణికొండ మున్సిపాలిటీలో ఈ అక్రమ నిర్మాణాలు కొనసాగుతా ఉన్నాయన్నట్టు కూడా హైడ్రాకు పలు ఫిర్యాదులు రావడంతో ఈ రోజు హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఈ మణికొండ పరిధిలో ఉన్నటువంటి విల్లాస్ అన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముందస్తుగానే వీరందరూ కూడా నోటీసులు ఇవ్వడము, ఇల్లీగల్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది అన్న దానిపై కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా వీరికి నోటీసులు అందజేసి వాళ్ళు ఎలాంటి స్పందన లేకపోవడంతో మాత్రం హైడ్రా అధికారులు ఈ రోజు రంగంలోకి దిగి ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. మొత్తం 7 భవనాలు, 7 అపార్ట్మెంట్ చెందినటువంటి విల్లాస్ ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేపట్టారు. ఇదంతా కూడా ప్రభుత్వానికి చెందినటువంటి భూమి అనేది కూడా అధికారులు గుర్తించి దీనిపైన సోదాలు నిర్వహించి అనంతరం ఈ కూల్చివేతలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ 7 అపార్ట్మెంట్లకు అనుమతి ఎవరు ఇచ్చారు, ఏ హయాంలో ఇచ్చారు, ఎవరు దీన్ని కొనుగోలు చేశారు, ఇదంతా కూడా మణికొండ గతంలో డిటిటిసి లేఅవుట్ పరిధిలోకి వస్తా ఉంది కాబట్టి మున్సిపాలిటీలో పరిధిలో లేదు కాబట్టి అప్పటి నుంచిగానే ఇది లీగల్ గా కొనసాగుతా ఉన్నాయి అన్నట్టుగా కూడా మణికొండ మున్సిపాలిటీలలో అనేక అపార్ట్మెంట్స్ ఈ రకంగానే ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేశారన్న దానిపై కూడా హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందాయి. మొదటగా ఈ 7 విల్లాలని అపార్ట్మెంట్ కి చెందినటువంటి ఫ్లాట్స్ ని కూల్చేసిన తర్వాత మిగతా అదే మణికొండలలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో భవనాలు కూడా నీలమట్టం చేస్తామంటూ మాత్రం హైడ్రా అధికారులు అంటా ఉన్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకొని రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ అధికారులు అక్కడికి చేరుకొని ఈ భవనాలన్నీ కూడా తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. మొత్తం భారీ భవనాలు కావడంతో మాత్రం ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. హైడ్రా నిన్న మొన్న గండిపేట పరిధిలో ఉన్నటువంటి ఎర్రకుంట ప్రాంగణంలో, ఖానాపూర్ ప్రాంగణంలో, ఉస్మాన్ సాగర్ ఏరియాలలో అక్రమంగా వీళ్ళు గ్రామ పంచాయతీ లేఅవుట్ ద్వారా పాత బిల్డింగ్స్ పొంది దాని ద్వారా ఈ భవన నిర్మాణాలు చేస్తా ఉన్నారు. కొంతమంది వ్యాపారం కోసం దాన్ని బిజినెస్ జోన్ గా మార్చేసి, కొంతమంది గోడౌన్ కిందికి మార్చేసి ఆ ఫ్యాక్టరీలలో వస్తున్నటువంటి రసాయనాలంతా కూడా ఉస్మాన్ సాగర్ వాటర్ లోకి వదలడంతో నగర ప్రజలు కూడా పొల్యూట్ అవుతా ఉంది అన్నట్టు కూడా నిన్న హైడ్రా గుర్తించి ఉస్మాన్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. ఈ రోజు మణికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ 7 భవనాలకు చెంది అన్ని పత్రాలు పరిశీలించగా దీంట్లో ఏమాత్రం లీగల్ గా లేదు, ఇదంతా కూడా ఇల్లీగల్ గా కొనసాగుతుందంటూ కూడా హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశం వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే ఉదయం అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకొని భారీ ప్రొక్లైన్స్ బుల్డోజర్లని అక్కడ రంగంలోకి తిప్పి ఒక్కదాని చొప్పున ఇంకొకటి కూల్చేటటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. స్థానికులు ఇక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళని ముందస్తుగానే అరెస్ట్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఈ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా ఈ ఆందోళన వ్యక్తం అవ్వకుండా మాత్రం అక్కడ అధికారులతో మాత్రం వాగ్వాదం క్రియేట్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. స్పందన రైట్, అంటే మొత్తం ఎన్ని విల్లాలను కూల్చివేశారు? ఇప్పటికి మణికొండలో 7 ఇల్లీగల్ గా గుర్తించడము, 3 భవనాలని కూల్చేసినట్టుగా సమాచారం ఉంది. మరో 4 భవనాలు కూల్చివేయాల్సి ఉంది. అధికార యంత్రాంగం అయితే 7 కూల్చేసేంత వరకు ఇక్కడి నుంచి కూడా జరగము, పూర్తి స్థాయిలో నీలమట్టం చేయాలని
వాళ్ళ ఒక ప్లానింగ్ ప్రకారంగా పథకం ప్రకారంగా ఓకే. అధికారులంతా కూడా అక్కడ చేరుకొని తొలగింపులు కొనసాగిస్తా ఉంటారు.